అవును, ఏ తందూరి తయారు చేసినా దానికి బేస్ కర్డ్ కంపల్సరీగా ఉంటుంది, వెజ్ అయినా నాన్ వెజ్ అయినా. సార్ గిలకరి అండి మేడం పెరుగుని, అదేంటంటే అట్లా చేయడం వల్ల ఉండలు ఉండదు అన్నట్టు మంచిగా ఒక క్రీమీగా అవుతుంది టెక్స్చర్ అంతా. కరెక్ట్. ఆకలిస్తుందని చెప్పా కదా, సో ఈ రోజు అంతా నా బాడీ ఫాస్ట్ ఫార్వర్డ్ లో వర్క్ చేస్తుంది, తొందరగా అయిపోవాలి. ఆకలి మంట మీద వండింది మొత్తం లాస్ట్ మీద కింద పడేసారు. అది నోరా ఇంకేమన్నా నారా? నోరే కానీ మీరు కొంచెం జాగ్రత్త ఉంటే బెస్ట్ అని చెప్తాను. ఇది జీలకర్ర పొడి మేడం, కొంచెం పసుపు వేసుకుంటాను మేడం, కొంచెం ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు వేస్తారా మేడం? సరిపోతుందా? ఇప్పుడు తందూరి కాబట్టి స్పెషల్ ఏంది తందూరి మసాలా. ఓకే. నెక్స్ట్ గరం మసాలా వేసి ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి మేడం. ఇప్పుడే ఆ తందూరి స్మెల్ ఫ్లేవర్ వచ్చేస్తుందిరా మొత్తం. మనం తందూరి మసాలా వేసినాం కదా, మిగతా మళ్ళీ కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసినాం కాబట్టి ఆ ఫ్లేవర్ ఫస్ట్ వస్తుంది అన్నట్టు. అండ్ దీనిలాగే సేమ్ దోశ పిండి ఇడ్లీ పిండి మనం మిక్స్ చేసి మిక్సర్ లో వేసి పిండి వేస్తాం కదా గిన్నెలో, పొద్దున వరకు అది నానాలి కాబట్టి పిండి, అప్పుడు కూడా ఒకే డైరెక్షన్ లో మీరు తిప్పారనుకోండి పిండి బాగా పులుస్తుంది అనమాట. ఇట్లా 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 చేయొద్దు బేకింగ్ లో గానీ ఫర్మెంటేషన్ లో గానీ. ఇది కొంచెం పక్కన పెట్టి మ్యారినేట్ చేసినాం కాబట్టి కొంచెం పక్కన పెట్టి మళ్ళీ ఇంకొక చిన్న మిక్స్ చేసుకోవాలి. ఒక చిన్న మిక్సింగ్ లో ఉన్నాయిరా, పులిహోర కలిపిన దానికంటే ఎక్కువ మిక్సింగ్ లో ఉన్నాయిరా. మనకు కావాల్సినంత తీసుకుంటాను, కొంచెం పన్నీర్ తీసుకుంటాను, ఇది కొంచెం మన చీజ్. ఓకే, గ్రేటెడ్ చీజ్ వేసుకుంటున్నాం. దీంట్లో ఉప్పు వేస్తలేను మేడం, ఎందుకంటే చీజ్ లో ఉప్పు ఉంటది. అవును, మళ్ళీ సాల్ట్ ఎక్కువ అయిపోతుంది. మష్రూమ్ లో స్టఫ్ పెడతాం కదా, ఆ మష్రూమ్ లో కూడా కొంచెం ఉప్పు ఉంటది కాబట్టి మనం ఇప్పుడు ఉప్పు వాడతలేము. కొంచెం కారం మేడం స్టఫ్ కోసం. సో ఈ రోజు మేము తందూరి మష్రూమ్ లోకి వాడుతున్నాం 3 మ్యాంగోస్ కారం పొడి. కాలం మారినా కారం మారదు. స్పెషల్లీ 3 మ్యాంగోస్ కారం వచ్చేసి మీరు పొడుల కోసము లేదంటే ఊరగాయల కోసం తప్పకుండా వాడొచ్చు. అలాగే ఏదైనా వంట చాలా కమ్మగా ఉండాలంటే అందులో 3 మ్యాంగోస్ కారం పొడి తప్పకుండా వాడాలి. 60 ఏళ్లకు పైగా స్వచ్ఛమైన కారాన్ని అందిస్తున్నారు 3 మ్యాంగోస్ వారు. మీరు కూడా తప్పకుండా వాడండి. నెక్స్ట్ కొంచెం ధనియాల పొడి వేసుకుంటాను మేడం. సో దీన్ని ఇలా మిక్సింగ్ చేసుకోవాలి, మంచిగా మిక్సింగ్ చేసుకోవాలి. వాటర్ ఏమేద్దా? వాటర్ ఏమి వద్దు మేడం, ఎందుకంటే ఇది స్టఫింగ్ చేస్తాం కదా, వాటర్ పెడితే మళ్ళీ జారిపోతుంది. కొంచెం మనకు ఇట్లా గట్టి గట్టిగా ఉంటే. ఆయిల్ ఏమైనా వేద్దామా? ఎందుకు మేడం ఊకే విసిగిస్తారు, చేసేదాకా ఉండరా కదా? నాకు అర్థం కాదు, నాకు తెలియదు ఆ ప్రాసెస్. నేను చెప్తే కదా కావాలంటే, అంటే మీకు ఏ పని పర్లేకపోతే ఏం దొయ్యదా? నాకు ఆకలిస్తుందని అర్థం చేసుకోవచ్చు కదరా. సరే, ఫ్రిడ్జ్ లో మష్రూమ్స్ ఉన్నాయి, పోయి తీసుకురాపో. అన్ని అప్లయన్సెస్ రైట్ గా ఉంటే వంట చాలా ఈజీగా ఉంటుంది అండ్ త్వరగా కూడా అయిపోతుంది. నేను కూడా మా కిచెన్ ని సత్య మొబైల్స్ అండ్ అప్లయన్సెస్ వారి స్టోర్ కి వెళ్ళి మొత్తం అప్గ్రేడ్ చేసుకున్నాను. మాకు కావాల్సిన ఫ్రిడ్జ్ ని, ఓవెన్ ని అండ్ ఇలాగే ఇంటికి కావాల్సిన అప్లయన్సెస్ అన్ని కొనుక్కున్నాం. మీరు కూడా మీ ఇంటిని అండ్ అలాగే కిచెన్ ని అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా సత్య మొబైల్స్ అండ్ అప్లయన్సెస్ ని విజిట్ చేయండి. వాళ్ళు చాలా మంచి డిస్కౌంట్స్ ని కూడా ఇస్తున్నారు. మేడం నేను దీన్ని క్యావిటీ చేసుకున్నా. క్యావిటీయా? అమ్మో, దీనికి కూడా క్యావిటీ చేస్తారా? నాకు డెంటల్ డాక్టర్ అంటేనే భయం రా. నేను వెళ్ళాలి కానీ వెళ్ళట్లేదు. డెంటల్ డాక్టర్ క్యావిటీ ఉంది అంటున్నాను. నాకు పుచ్చిపోయిందంటే భయం రా. ఆ క్యావిటీ వేరు మేడం, ఇవన్నీ చెప్పేది దీని గురించి. ఓహో, దీని స్టెమ్ తీసేస్తే దీన్ని క్యావిటీ అంటారా? కరెక్ట్ కరెక్ట్. ఇది క్యావిటీ హోల్ లాగే ఉంది కాబట్టి దీంట్లో మనం ఈ స్టఫింగ్ ఉంది కదా, ఇట్లా పెట్టుకోవాలి స్టఫింగ్ లెక్క. ఒక 2-3 మీరు కూడా పెట్టండి. మనం కొంచెం బటర్ తోటి కాల్చుకుందాం, సరేనా? మష్రూమ్స్ స్టఫ్ చేసిన మష్రూమ్ లో చాలా హై ప్రోటీన్ ఉంటుంది. షుగర్, డయాబెటీస్ ఉన్న వాళ్ళు మష్రూమ్ తింటే చాలా మంచిది. సో హ్యాపీగా స్టఫింగ్ అయిపోయింది. ఇప్పుడు వాటిని ఈ మ్యారినేట్ చేసుకునే మిక్సర్ ఇది ఉంది కదా, తందూరి మిశ్రమం, దాంట్లో ఒకసారి ముంచి మంచిగా మసాలా మంచిగా పట్టుకున్న తర్వాత చేతులు పాడైతాయేమో. చేతులు పాడైతాయా? కరెక్టే కదా, మొత్తం ఇది అంతా ఖరాబ్ అవుతుంది. జరగండి మీరు చెప్పడము నేను చేయడం. చేతులు పాడైతాయి అంటే ఇది పాడైతుంది అంటావు ఏంట్రా? అంటే చేతులు పాడైతే అది కూడా పాడైతాయి. ఈ రోజు వీడు ఎందుకో నా ఈగో అడ్జస్ట్ చేస్తుంటప్ప. నేను కూడా పని చేసి ప్రూవ్ చేసుకుంటా. సో ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న మష్రూమ్ తందూర్స్ ని అలా పెట్టేద్దాం.
ఉప్పు కూడా బాగా సరిపోయిందా? సరిపోతుంది. మసాలా ఫస్ట్ ఇట్టు. మరి చెప్పిన కదా, ఇది ఇట్లనే సేమ్ 2 పక్కల కాల్చుకుంటే అయిపోతుంది అంతే. కాంతం మేడం. వెరీ వెరీ హంగ్రీ, టమ్మీ వెయిటింగ్, కిచెన్ అంతా తందూరి స్మెల్ కమ్మింగ్. అక్కకి ఆకలి వేస్తుంది. ఆకలి వేసిన కొద్దిసేపు ఆగాలి, కాకపోతే దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం. ఓకే, పెట్టు పెట్టు ఆత్రం. తందూరి మష్రూమ్ అయితే రెడీ అయిపోయింది.